నమస్కారం. మకర సంక్రమణం శాస్త్రీయతపై ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సూర్యుడు 12 రాశుల్లో ఒక్కో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. ఈ కార్యక్రమాన్ని సంక్రాంతిగా కూడా వ్యవహరిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిలోకి ప్రవేశించే కార్యక్రమంలో మనకు 12 సంక్రాంతులు వస్తాయి. సౌరమాన పంచాంగం ప్రకారం ప్రతి మాసం ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే రోజును మకర సంక్రాంతి పర్వంగా జరుపుకుంటారు. ఇది ఉత్తరాయణ పుణ్యకాలానికి నాందిగా చెప్తారు. ఇది కర్షకుల పండుగగా కూడా మన సాంప్రదాయంలో ప్రసిద్ధి చెందింది. అసలు మకర సంక్రమణం వెనక ఉన్న శాస్త్రీయ విశేషాలేంటి? ఈ పర్వం ఆధ్యాత్మికతకు ఏ విధంగా దోహదపడుతుంది? తదితర విశేషాలను ప్రముఖ జ్యోతిష్య పండితులు, రచయిత, ఆధ్యాత్మికవేత్త నాయకంటి మల్లికార్జున శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ముందుగా మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. తప్పకుండా అమ్మా, మీకు కూడా అమ్మా. జ్యోతిష్య శాస్త్రానికి మకర సంక్రాంతికి ఉన్న సంబంధం ఏంటి గురుగారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. మకర సంక్రమణం పుణ్యకాలం అంటే ఒక జ్యోతిష్శాస్త్రానికి మకర సంక్రమణ పుణ్యకాలానికి సంబంధం ఏంటి అంటే సూర్యభగవానుడు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు. అది సంక్రమణం అంటారు. ఈ సంక్రమణంలో ముఖ్యంగా సూర్యభగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటే 12 రాశుల్లో అలా మారుతూ ఉండటమనే జరుగుతూ ఉంటుంది. అయితే మకర సంక్రమణం అంటే ఏమిటి అంటే సూర్యభగవానుడు రవిగ్రహము ధనస్సు రాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశిస్తే అది మకర సంక్రమణం అని, అలానే మేషం నుంచి వృషభంలోకి వస్తే వృషభ సంక్రమణం అని, అలాగా సూర్యభగవానుడు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటాడు. ఆ రాశి మారినప్పుడు సంక్రమణం అంటారు. అంటే సంక్రమణం అంటే ఏంటంటే కలయిక అని అర్థం. ఈ కలయిక అనేది ఏమిటి? మేష సంక్రమణం ఉంటుంది, వృషభ సంక్రమణం వస్తుంది ప్రతి సంవత్సరం కూడా. అన్ని సంక్రమణాలు అంటే మిథున సంక్రమణము, అలానే కర్కాటకము, సింహము, కన్యా, తుల, వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం, మీనం అంటే 12 సంక్రమణాలు జరుగుతాయి. అంటే సూర్యభగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటే దాన్ని సంక్రమణం అంటారు, కలయిక అని అంటారు. ఈ సంక్రమణంలో ముఖ్యంగా మనం చూసుకునేటట్టయితే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఇక్కడ సంక్రమణాలు ఒక్కొక్క గ్రహానికి కూడా సంక్రమణం ఉంటుంది. అంటే 9 గ్రహాలు మనకి. ఈ 9 గ్రహాలకి సంక్రమణం ఉంటుంది. కేవలం సూర్యభగవానుడికే కాదు. 9 గ్రహాలు 12 రాశుల్లో సంక్రమణం అని జరిగితే 12 × 9 108 సంక్రమణాలు ఉంటాయని అర్థం. ఈ సంక్రమణాల్లో ఇప్పుడు ప్రజెంట్ మనకి మకర సంక్రాంతి విషయానికి మనం ముందుగా వస్తే ధనస్సు రాశిలోంచి సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే మకర సంక్రమణం అని, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది అని అనుకుంటాం. అలానే మిథున రాశిలో ఉన్న సూర్యభగవానుడు కర్కాటక రాశిలోకి వస్తే దాన్ని దక్షిణాయనం అంటారు. అంటే 2 ఆయనాలు, ఉత్తరాయణము, దక్షిణాయనము. ఉత్తరాయణం వచ్చేటప్పటికల్లా దేవతలకి ప్రీతికరమైంది, అలానే దక్షిణాయనం పితృదేవతలకి ప్రీతికరమైంది. అంటే ఉత్తరాయణం దేవతలకైతే దక్షిణాయనం పితృదేవతలకి ఇష్టమైన ఆయనము అని అర్థం, ఇష్టమైన కాలం. ఆయనము అంటే ఏమిటంటే పయనించటము అని అర్థం. దీనిలో ముఖ్యంగా 4 ఆయనాలు అనేవి మనకి శాస్త్ర ప్రకారంగా చెప్పబడింది. విష్ణుపద సంకరణం అని, అలానే మనకి విశ్వత్ సంక్రమణం అని ఇలా చెప్పబడింది. అలానే ఆయన సంక్రమణం అని, షడశీతి సంక్రమణం 4 చెప్పబడింది. ముఖ్యంగా విష్ణుపద సంక్రమణం అంటే ఏమిటి, అలానే విశ్వత్ సంక్రమణం అంటే ఏంటి, షడశీతి సంక్రమణం అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. విష్ణుపద సంక్రమణం అంటే ఏంటి అని అంటే ముఖ్యంగా వృషభము, సింహము అంటే ఏదైతే సూర్యభగవానుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తుంటారో ఆ ప్రవేశ కాలాన్నే విష్ణుపద సంక్రమణం అంటారు. అంటే వృషభం నుంచి మనం మొదలుపెట్టుకుంటే వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. అంటే వృషభం నుంచి 4వ రాశి సింహరాశి అవుతుంది. అలానే సింహం, కన్యా, తుల, వృశ్చికం. అంటే సూర్యభగవానుడు వృషభ రాశిలో కానీ, సింహరాశిలో కానీ, వృశ్చిక రాశిలో కానీ, కుంభరాశిలో కానీ ప్రవేశిస్తే దాన్ని విష్ణుపద సంక్రమణం అంటారు. అంటే విష్ణుపద సంక్రమణం, అలానే షడశీతి సంక్రమణం ఉంటాయి. అంటే షడశీతి సంక్రమణంతో పాటు మేషంలో రవి ప్రవేశంతో, అలానే తులారాశిలో రవి ప్రవేశంతో ఉంటే దాన్ని షడశీతి సంక్రమణం అంటారు. అలానే షడశీతి సంక్రమణంతో పాటు విష్ణుపద సంక్రమణాలు ఇవన్నీ కూడా 4 విధాలుగా డివైడ్ చేయబడ్డాయి. ఈ 4 విధాలుగా డివైడ్ చేసిన దానిలో కూడా మిథునంలో రవి, కన్యలో రవి, ధనస్సులో రవి, అలానే మీనంలో రవి ప్రవేశిస్తే దాన్ని
సంక్రమణ కాలం అంటాం. అంటే విష్ణుపదము, షడశీతి, విషువత్ సంక్రమణం. అంటే ఇందులో విషువత్ సంక్రమణం అంటే మేషంలో కానీ తులలో కానీ రవి ప్రవేశిస్తే విషువత్ సంక్రమణం అని. అలానే మనకి షడశీ సంక్రమణం అంటే ఏంటంటే సూర్యభగవానుడు మిథునంలో కానీ కన్యలో కానీ ధనస్సులో కానీ మీనంలో ప్రవేశిస్తే దాన్ని షడశీతి సంక్రమణం అంటారు. అంటే 4 భాగాలుగా విభజించారు. ఇందులో విష్ణుపద సంక్రమణం కంటే కూడా గొప్పది షడశీ సంక్రమణం. షడశీ సంక్రమణం కంటే కూడా విషువత్ సంక్రమణం. విషువత్ సంక్రమణం కంటే కూడా సర్వోత్తమైంది ఉత్తమమైంది ఆయన సంక్రమణం. ఈ ఆయన సంక్రమణంలో కూడా దక్షిణాయనం కంటే ఉత్తరాయణ సంక్రమణం అనేది చాలా మంచిదని జ్యోతిష్ శాస్త్రం చెప్పడం. అందువల్ల జ్యోతిష్ శాస్త్రానికి ఈ మకర సంక్రమణ పుణ్యకాలం అనేది సర్వోత్తమైంది. అంటే అన్నిటికంటే కూడా ఉత్తరాయణం అనేది చాలా శ్రేష్టమైంది. ఇది దేవతలకి మంచి కాలం అని శాస్త్రంలో చెప్పబడిందమ్మా. ప్రతి మాసంలో సూర్యుడు రాశి మారినప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, మకర సంక్రాంతికి ఎందుకంత ప్రత్యేకత ఉంది? మకర సంక్రాంతికి ఎందుకు ప్రత్యేకత ఉంటుందంటే నేను ఇందాక చెప్పినట్టుగా 4 భాగాలుగా డివైడ్ చేస్తే విష్ణుపద సంక్రమణం కంటే కూడా గొప్పది షడశీతిని, షడశీతి కంటే విషువత్ సంక్రమణం అని, విషువత్ సంక్రమణం కంటే కూడా గొప్పది దక్షిణాయన సంక్రమణం, దక్షిణాయన సంక్రమణం కంటే కూడా ఉత్తరాయణ సంక్రమణం చాలా గొప్పది. ఎందుకంటే ఉత్తరాయణ సంక్రమణం గొప్పది కావడానికి కారణం ఏంటంటే సూర్యభగవానుడు ధనస్సు రాశిలోంచి మకర రాశిలోకి సంచారం చేయటం అనేది జరుగుతుంటుంది. మకర రాశాధిపతి శని కావటం, సూర్యుడు శని ఇద్దరు కూడా తండ్రి కొడుకులు కావటం, సూర్యుడు ఆరోగ్యానికి కారకుడు కావటం, సూర్యుడు మేధాశక్తిని ఇవ్వటం, మేధాశక్తితో పాటు జ్ఞానాన్ని ఇవ్వటం, ఆరోగ్యాన్ని ఇవ్వటం, శని ఆయుష్కారకుడు. అంటే శని ఆయును ఇచ్చేవాడు, ఆయుష్కారకుడు. కాబట్టి మన జీవితంలో మానవుడి యొక్క కాలంలో ధర్మాన్ని అనుసరించే టన్లో గ్రహాల యొక్క పాత్రలో ముఖ్యంగా సూర్యుడు శని యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, ఆరోగ్యం మహాభాగ్యం అంటారు మనం. సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, శని ఆయుష్ పెంచుతాడు. అంటే మనకు ఆరోగ్యం బాగుందనుకోండి విద్య వస్తుంది, విద్య రాగానే విద్యలో నిష్ణాతులు అవుతారు, విద్య వచ్చిందనుకోండి ధనాన్ని సంపాదిస్తారు, ధనాన్ని సంపాదించారనుకోండి వివాహ యోగ్యం అనేది కలుగుతుంది, అంటే పాణిగ్రహణ యోగ్యత కలుగుతుంది, పాణిగ్రహణ యోగ్యత కలిగిందనుకోండి తర్వాత సంతానం కలుగుతుంది, ఆ సంతానమే సంపత్ప్రదం అంటారు. అంటే ఎక్కడో లేదు, సంతానమే సంపద. అంటే పూర్వం రోజుల్లో మన వాళ్ళందరూ కూడా పెళ్ళయిందా ఎంతమంది పిల్లలు, అంటే పిల్లలే సంతానం సంపత్ప్రదం అంటారు మనకి. అంటే సంతానమే సౌభాగ్యము సంపదప్రదం అని అంటారు. అందువల్ల ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలో ముఖ్యంగా ఈ ఉత్తరాయణానికి చాలా శ్రేష్టం ఉంటుంది. ఉత్తరాయణం అంటే ఇక్కడ సూర్యభగవానుడు శని యొక్క క్షేత్రంలోకి వెళ్ళటం వల్ల ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా చెప్పబడి మిగతా సంక్రమణాలకు అంత ఉండగా. ఎందుకు కారణం ఏంటంటే శని ఆయుష్కారకుడు కాబట్టి సూర్యభగవానుడు శని ఒకే రాశిలోకి అంటే స్వక్షేత్రమైన శనికి స్వక్షేత్రంలో సూర్యభగవానుడు ప్రవేశించతోటి దానికి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. మిగతా రాసుల్లో ఎక్కడ కూడా శని క్షేత్రాలు లేవు. శని క్షేత్రాలు కేవలం మకర కుంభరాశులే, మిగతా చోట్ల శని యొక్క స్వక్షేత్రాలు లేవు. అందువల్ల సూర్యభగవానుడు స్వయంగా శని క్షేత్రంలో స్వక్షేత్రంలోకి వెళ్ళటం వల్ల దాని యొక్క ప్రాధాన్యత బాగా సంతరించుకుంది. దానితో పాటు దాని ముందు రోజున భోగి వస్తుంది మనకి. అంటే ముందు రోజున భోగి అంటే దక్షిణాయన కాలంలో చిట్ట చివరి రోజు భోగి. అందువల్ల మనం భోగి మంటలు వేసుకోవటం. భోగి అంటే మనం ప్రత్యేకంగా భోగి తర్వాత వచ్చేది మకర సంక్రాంతి. అంటే భోగి యొక్క ప్రాధాన్యత కూడా చాలా ఉంటుంది కాబట్టి దక్షిణాయన పుణ్యకాలం వెళ్ళిపోగానే మకర సంక్రమణ పుణ్యకాలం అనేది వస్తుంది. ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలో ప్రత్యేకంగా ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలో ప్రతిదీ కూడా దాన ధర్మాలు కానీ అలానే దానిలో పితృతర్పణాలు కానీ చేస్తూ ఉంటారు. అందువల్ల ఇది యోగ్యమైన కాలం. అంటే ఏదైతే చలికాలం వెళ్ళిపోయి చివరికి అక్కడ భోగి రోజున భోగి మంటలు వేసుకోవటం, అలానే పక్క రోజు మకర సంక్రమణం, తర్వాత కనుమ ముక్కనుమ అని 4 భాగాలుగా విభజించారు. అందువల్ల భోగి రోజు ఉండే ప్రాధాన్యత భోగి ఉంటుంది. అంటే భోగి రోజున ప్రాధాన్యత భోగి రోజు ఉంటుంది, సంక్రాంతి రోజు ఉంటుంది, సంక్రాంతి ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే భోగి అస్థి ఇతి భోగ అంటారు. అంటే భోగి అస్థి ఇతి భోగి అంటారు. అంటే భోగి రోజున ప్రాధాన్యత భోగము, సుఖము, భాగ్యము కలగాలని భోగి అంటారు. అందువల్ల పక్క రోజు వచ్చేది సంక్రాంతి. సంక్రాంతిలో సంక్రాంతి, సంయుక్రాంతి అంటారు. అంటే క్రాంతి అంటే ఏంటంటే జీవితంలో వెలుగులు నింపేది అని అర్థం. ఆ వెలుగులు నింపే కాలంలో మనకి సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టుగా మకర సంక్రాంతి పుణ్యకాలాన్ని ప్రత్యేకంగా మన జ్యోతిష్ శాస్త్రంలో కానీ పురాణ ఇతిహాసాల్లో కానీ ప్రత్యేకంగా చెప్పబడిందమ్మా.
గురువుగారు, మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం ద్వారా మకర రాశి వారి జాతకంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? ఇక్కడ ఎలా చెప్పబడుతుందంటే 1, 3, 6, 10, 11 స్థానాల్లో సూర్యభగవానుడు గోచారీత్యా మంచివాడు అంటారు. అంటే 1, 3, 6, 7, 10, 11 అంటే ఎవరెవరైతే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా వాళ్ళ రాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడో అది బాగుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశం జరుగుతుంది ఈ రోజు నుంచి. జరిగినప్పుడు మకర రాశి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది, అంటే సూర్యభగవానుడు యొక్క అనుకూలంగా ఉంటుంది. అంటే అధిక సామర్థ్యం, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం, పనులలో జాప్యం లేకుండా ఉండటం, ఉద్యోగ భద్రత జరిగే అవకాశాలు, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటాయని అర్థం. అంటే మకర రాశి వాళ్ళకి మంచిది అని అర్థం. అంటే జన్మంలో రవి ఉండటం మంచిది. అలానే 3వ స్థానం అంటారు. 3వ స్థానం అంటే దాని వెనక స్థానానికి వెళ్తే మనం వృశ్చికము, ధనస్సు, మకరం అంటే వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యభగవానుడు 3వ స్థానంలో ఉండటం వల్ల అనుకూలంగా ఉంటుంది. అంటే ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది, ప్రధానంలో కూడా లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరిగి ఉద్యోగపరంగా లాభం కలుగుతుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళకు కూడా బాగుంటుంది. అలానే 1, 3 అయిపోయింది. 6 మనం 6 తీసుకునేటట్టయితే ఇక్కడ సింహరాశి వాళ్ళకి షష్టమంలో రవి యొక్క సంచారం వల్ల వాళ్ళకి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది, ప్రతి పనిలో విజయం సాధించడం ఒకటి. అలానే శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా వాళ్ళు విశేషమైన కృషి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే 1, 3, 6, 7 7 అంటే కర్కాటక రాశి. అంటే సప్తమంలో రవి ఉండటం వల్ల కొంత భాగ్యం కలగటం ఒకటి, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం, ప్రయాణాల వల్ల లాభాలు కలగటం, అలా నిష్ణాతులైన వాళ్ళతోటి కలయిక జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కూడా కొంత సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకు కూడా బాగుంటుంది. అంటే 1, 3, 6, 7 10వ స్థానాన్ని మనం చూసుకున్నాం అనుకోండి, మనకి సహజంగా 10వ స్థానాన్ని మనం లెక్క వేసుకునేటట్టయితే మేషరాశి అవుతుంది. ఇక్కడ మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో, దశమంలో రవి ఉంటే నూతన ఉద్యోగాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం, వృత్తిపరంగా అనుకూలంగా ఉండటం, నూతన వ్యాపారాలు విస్తరణ జరిగే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే మేషరాశి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలానే మేషరాశితో పాటు మీనరాశి వాళ్ళకు కూడా 11వ స్థానం రవి యొక్క సంచారం వల్ల అనుకూలంగా ఉంటుంది, లాభం కలిగే అవకాశం ఉంటుంది, స్టార్డమ్ బాగా పెరుగుతుంది, ఉన్నతమైన అభిప్రాయాలు బాగా పెంచుకుంటారు, ప్రతిదానిలో కూడా విజయం సాధించాలని, సర్వత్రా విజయం సాధించాలని ఎంతో కృషితోటి ముందుకు వెళ్ళటం ఒకటి, జ్ఞానాన్ని పెంచుకొని డెవలప్మెంట్ అయ్యే మార్గం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన మకర రాశి కానీ, వృశ్చిక రాశి కానీ, సింహరాశి కానీ, కర్కాటక రాశి కానీ, మేషరాశి కానీ, మీనరాశి కానీ వీళ్ళందరికీ కూడా సూర్యభగవానుడు అనుకూలంగా ఉంటాడు. అంటే మకర సంక్రమణ పుణ్యకాలం అంటే నెల రోజుల పాటు సూర్యుడు ఒక రాశిలో సంచరిస్తాడు. అంతవరకు సూర్యుడు బాగుంటాడని అర్థం ఈ రాశుల వాళ్ళకమ్మా. గురువుగారు, చాంద్రమాన సాంప్రదాయం అనుసరించే మనకు సూర్యమాన సాంప్రదాయమైన సంక్రాంతి పండుగ ఎలా మనకు అలవాటైపోయింది? మంచి ప్రశ్నమ్మా. చాంద్రమానము అంటే ఏమిటి అంటే, చంద్రుణ్ణి అనుసరించేదాన్ని చాంద్రమానం అంటాము, సూర్యుడిని అనుసరించేదాన్ని సౌరమానం అంటాం. ఏదైనా ఒక పౌర్ణమి రోజున ఆ నక్షత్రం ఉంటే దాన్ని చాంద్రమానం అంటారు. ఆ మాసానికి దాని పేరు పెట్టారు. ఉదాహరణకి పుష్యమి నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే దాన్ని పౌష్యమాసము లేదా పుష్యమాసం అంటారు. చిత్తా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే చైత్రమాసమని, అలానే ప్రతిదానికి ఒక మాసం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ మాసాలు ఏర్పడటానికి పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే ఉంటుందో, జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్ఠమాసం అంటారు. అది చాంద్రమానాన్ని అనుసరించి చెప్పబడింది. ఇక్కడ చంద్రుణ్ణి అనుసరించాలి, సూర్యుడిని కూడా అనుసరించాలి. సూర్యుని అనుసరించడం అంటే ఏంటి? సూర్యభగవానుడు, చంద్రుడు ఇద్దరు కూడా ప్రత్యక్ష దైవాలు. మన కంటికి కనపరిచే దైవాలు ఎవరంటే సూర్యుడు, చంద్రుడు. సూర్యమానాన్ని అనుసరించడం అంటే పంచాంగాన్ని గణనం చేసేటప్పుడు 2 పద్ధతులు ఉంటాయి. పూర్వ పద్ధతి, దృక్ సిద్ధాంతం అని 2 సిద్ధాంతాలు ఉంటాయి. ఈ 2 సిద్ధాంతాలకి మూలం ఏమిటి అంటే సూర్య సిద్ధాంతమే. అంటే సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఒక పంచాంగాన్ని గణనలో వేసేటప్పుడు చంద్రుడి యొక్క గ్రహస్ఫుటంలోంచి సూర్యుడి యొక్క గ్రహస్ఫుటం తీసి లెక్క వేసి తిథి, నక్షత్రాన్ని, వర్జాన్ని, యోగాన్ని, కరణాన్ని లెక్క వేస్తాం. అంటే గ్రహణాలు కానీ, మౌఢ్యాలు కానీ ఇవన్నీ లెక్కేస్తాం. గురువుగారు, మకర సంక్రాంతి ఎక్కువగా 13, 14, 15 తేదీల్లో వస్తుంది. దీనికి ప్రత్యేకమైన రీజన్ ఏమైనా ఉందా? ప్రత్యేకమైన రీజన్ అంటే ఏంటంటే, మనం పంచాంగంలో రాసేటప్పుడు పంచాంగ గణితాన్ని మనం లెక్క వేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, మాసాలు అనేవి మనకి 12 మాసాలు ఉన్నాయి. ఈ 12 మాసాల్లో మనకి ఇక్కడ జనవరి,
ఫిబ్రవరి, మార్చి ఇవన్నీ కూడా మన వాళ్ళు పెట్టింది కాదు. ఇప్పుడు తేదీ ఉందనుకోండి, ఒక తేదీ మనం అనుసరించే తేదీలు కాదు. ఇప్పుడు మనకు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఏమో హిందూ సాంప్రదాయం, అంటే భారతీయ సాంప్రదాయం అంటారు. ఇప్పుడు జనవరి నెల, ఫిబ్రవరి నెల అన్నీ కూడా వేరు పాశ్చాత్య పద్ధతులు అంటారు. అంటే విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్నవే జనవరి, ఫిబ్రవరి, మార్చి అని అంటాం మనం. ఇప్పుడు వారాలు కానీ, చాంద్రమానాన్ని అనుసరించే మాసాలు కానీ, ఋతువులు కానీ, అలానే ఈ క్రోధినామ సంవత్సరం కానీ, అంటే మన 60 సంవత్సరాలు మన తెలుగు సంవత్సరాలు అనుకుంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే భారతీయ సనాతన ధర్మంలో, హిందూ సాంప్రదాయంలో ఋషులు చెప్పినవి ఇవన్నీ కూడా. కానీ జనవరి, ఫిబ్రవరి, మార్చి అనేవన్నీ కూడా విదేశీ యొక్క సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మనం లింకప్ చేసుకున్నాం. కానీ వాస్తవంగా ఏంటంటే ఆ లింకప్ చేసుకొని ఆ మాసానికి మనం 12 మాసాలు జనవరి, ఫిబ్రవరి చెప్పుకుంటున్నాం. అలానే ఈ మన తెలుగు మాసాలు కూడా 30 రోజుల పాటు ఉంటాయి. అందువల్ల ఇక్కడ 365 రోజుల పాటు ఉంటాయి కాబట్టి సేమ్ అది ఇది రెండు కూడా కోయిన్సైడ్ అవుతాయి. కోయిన్సైడ్ కావటం వల్ల ఏంటంటే 13, 14, 15 కానీ, లేదా 14, 15, 16 కానీ ఒక రోజు వెనక్కి ముందుకు రావడానికి కూడా కారణం అది. అంటే వాళ్ళు 30 రోజులు అంటున్నారు, మనం 30 రోజులు అంటున్నాం. కాబట్టి రెండు కూడా కోయిన్సైడ్ అవుతాయి కాబట్టి 13, 14, 15 కానీ, లేదా 14, 15. అయితే మనం తిథిని ప్రాధాన్యత, మాసాన్ని ప్రాధాన్యత తీసుకుని ఒకరోజు అటో ఇటో, అంటే ఒకరోజు అటో ఇటో అని కాదు, ఒక రోజున ఖచ్చితమైన నిర్ణయంతో మనం ముందుకెళ్తాం. అవేంటంటే యాదృచ్ఛికంగా, అంటే అప్రాక్సిమేట్గా ఉంటాయి. మనం వచ్చేటప్పటికల్లా ఏంటంటే తిథి, వార, నక్షత్రాలు ఇవన్నీ కూడా మనం గణన అనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అందులో సూర్యభగవానుడు ఎప్పుడు ప్రవేశిస్తారో మనం చూసుకుంటాం. సూర్యభగవానుడు అన్ని గ్రహాల్లో, అన్ని రాశుల్లో ఎక్కడ ప్రవేశిస్తారో చూసుకున్న తర్వాతే అది సమయానికి పౌష్యమాసంలోనే వస్తుంది. అది ప్రతి సంవత్సరం కూడా ఆ పుష్యమాసంలోనే వస్తుంది. అంటే ధనుర్పుష్యమాసాల్లో వస్తుంది కాబట్టి అప్పుడు సేమ్ దాదాపుగా ఒక రోజు అటో ఇటో వస్తుంది. ఇప్పుడు పుష్యమాసంలో శనిదేవుడికి పూజలు చేయడం మంచిదంటారు. పుష్యమాసం అంటే ఏంటంటే సహజంగా పుష్యమి నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే దాన్ని పుష్యమాసం అంటారు. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని. అంటే మనకి పుష్యమి, అలానే మనకి ముఖ్యంగా ఈ నక్షత్రానికి అధిపతి శని కావటం వల్ల పుష్యమాసంలో శని యొక్క ఆరాధన చేయటం అనేది పరిపాటిగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మాసాన్ని బట్టి కూడా కొంతమంది ప్రాధాన్యత చేస్తారు. ఎందుకంటే అది అప్పుడు శూన్యమాసం అంటారు. ఆ శూన్యమాసంలో చలికాలంలో రవి శనుల యొక్క గొప్పతనాన్ని వివరించారు శాస్త్రంలో. అంటే సూర్యభగవానుడు ఆరాధన చేయండి, శనిని కూడా ఆరాధన చేయండి అని చెప్పారు. శని ఏంటంటే ఆయుష్కారకుడు. పుష్యమి నక్షత్రానికి అధిపతి కూడా శని కాబట్టి ఈ మాసంలో శని యొక్క ఆధిపత్యం అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే ప్రతి మాసంలో కూడా ఒక గ్రహం యొక్క ఆధిపత్యం ఉంటుందని కూడా పురాతన రోజుల్లో చెప్పారు, కానీ ఇప్పుడు మర్చిపోయారు నిజం చెప్పాలంటే. ఆ మాసంలో పుష్యమాసము పౌర్ణమి రోజు ఉంటే దాన్ని పుష్యమాసం అంటారు, పౌష్యమాసం అంటారు. కాబట్టి ఆ రోజున శని, అంటే ఈ మాసమంతా కూడా శని ఆరాధన చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఆయు ప్రమాణం అనేది బాగా పెరుగుతుంది. ఎందుకంటే చలికాలం కాబట్టి ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందువల్లే భోగి మంటలు, మకర సంక్రమణ పుణ్యకాలము. అందులో ఈ పుష్యమాసంలో కూడా ముఖ్యంగా మనకు వచ్చేటప్పటికల్లా నువ్వులని తీసుకోమంటారు డైజెషన్కి. అలా నువ్వులు, బెల్లం తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ సంబంధించి తగ్గుతాయని, అలా అరసెలు తినండి అంటారు. అంటే పాలని, పంచదారని, అలానే బెల్లాన్ని, నువ్వుల్ని కూడా తీసుకోమంటారు. అందువల్ల పుష్యమాసంలో శని భగవానుడి యొక్క ఆరాధన చేస్తే మంచి సుఫలితాలు జరుగుతాయి, ఆయు ప్రమాణం పెరుగుతుంది శాస్త్రవచనం. గురువుగారు, పుష్యమాసంలో చివరి మార్గశిర లక్ష్మీ పూజ చేయడానికి కారణం ఏంటి? లక్ష్మీదేవిని ఎప్పుడైనా ఆరాధన చేయొచ్చు. అంటే మార్గశిర మాసం అంటారు. అంటే మార్గశిర మాసం ఏంటంటే విష్ణువుకి ప్రీతికరమైన మాసం. విష్ణువు ప్రీతికరం అంటే ఏంది? విష్ణువు వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మార్గశిర మాసంలో తప్పకుండా లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలవాలని మార్గశీర్షో అంటారు. అంటే మార్గమాసం అనేది ఏంటంటే ఈ మార్గశిర మాసంలో విష్ణువుకు ప్రీతికరమైనది, లక్ష్మీదేవికి ఇష్టమైన కాలం కాబట్టి తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయటం వల్ల మంచి జరుగుతుందని మనకి పురాణ ఇతిహాసాల్లో చెప్పబడిందమ్మా. గురువుగారు, సంక్రాంతి పర్వదినాల్లో పెట్టే ముగ్గులకు సంక్రమణానికి సంబంధం ఏమైనా ఉందా? సంక్రాంతి ముగ్గులు అంటే నెల రోజుల ముందే ముగ్గులు పెడతారు. ముగ్గులు పెట్టడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే ఈ భోగి మంటల దగ్గర నుంచి మకర సంక్రమణ పుణ్యకాలంలో కూడా ముగ్గులు పెడతారు. ముగ్గుల్లో ప్రాధాన్యత ఏంటంటే మనకి మాతృయజ్ఞం, పితృయజ్ఞము, మనుష్యయజ్ఞము, దైవయజ్ఞము, అలానే ఈ యజ్ఞాలని 5 యజ్ఞాలు ఉంటాయి. అంటే భూతయజ్ఞం దగ్గర నుంచి, మనుష్యయజ్ఞం దగ్గర నుంచి పితృయజ్ఞము, మాతృయజ్ఞాలనే ఉన్నాయి. ఈ 5 యజ్ఞాలు, పంచయజ్ఞాలు చేస్తుంటాం మనం. ఈ పంచయజ్ఞాల్లో ముఖ్యంగా మనం ముగ్గేస్తాం.
అంటే మకర సంక్రమణ పుణ్యకాలం కంటే కూడా ఉత్తరాయణం కాలం కంటే కూడా దక్షిణాయనంలో మనం ముగ్గు వేస్తాం. దక్షిణాయనంలో ముగ్గు వేయటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కారణాలు ఏమిటనంటే మనకు ముక్కోటి ఏకాదశి వస్తుంది. యాక్చువల్గా ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం తెరుస్తారంటారు. అంటే పితృదేవతలు ముక్కోటి దేవతలందరూ కూడా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దగ్గరికి అంటే వెళ్తారు. ముక్కోటి దేవతలందరూ కూడా ఈ వైకుంఠానికి వెళ్ళటాన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. దీనికంటే ముందు రోజుల్లో ముగ్గులు వేస్తుంటారు. అంటే బియ్యం పిండితో ముగ్గు వేస్తే కొన్ని చీమలు వచ్చి తింటాయి. ఆ చలికాలంలో తినటం వల్ల ఏంటంటే భూతదయ కలిగినట్టు అర్థం. ఈ ముగ్గుల్లో కూడా ప్రాధాన్యత ఏమిటంటే గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మ అంటే ఆవులో ముక్కోటి దేవతలంతా ఉంటారు. ఆవు ద్వారా వచ్చే పేడ అనేది శివలింగ రూపంలో ఉంటుంది. దాన్ని శివలింగంగా ప్రతీక చెప్తారు. అలా దాని మీద రేగిపండు పెట్టేదాన్ని మరి సూర్యనారాయణ స్వామిగా మనం ప్రతీకగా, విష్ణువుగా ప్రతీకగా కొలుస్తారు. కాబట్టి ఇక్కడ ముగ్గులు వేసి ఈ ముగ్గు అనేది ఒక ఆకారం బియ్యపిండితో చేస్తే ఏంటంటే బ్రహ్మ యొక్క తత్వం అంటారు. అక్కడ బ్రహ్మ, విష్ణువు అలానే శివుడు అంటే సృష్టి స్థితి లయకారకులను మనం ఆహ్వానం చేస్తున్నట్టుగా. అంటే ఈ ధనుర్మాసంలో పౌష్యమాసంలో చక్కగా మకర సంక్రమణ పుణ్యకాలం కంటే ముందుగా మనం ముగ్గులు వేస్తే సృష్టి స్థితి లయకారకులను మనం ఆహ్వానించినట్టు అర్థం. అంటే ఇవన్నీ కూడా ముగ్గులు వేయడానికి మళ్ళీ ఆ పిడకల్ని తీసుకొచ్చి ఆ గొబ్బెమ్మలు తీసుకొచ్చి పిడకలుగా కొట్టి మళ్ళీ భోగి రోజున మనం మంట వేసుకుంటాం. అంటే ఏదైతే ఆవు పేడలో కొంత ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాం, వాటిని మనం పీల్చడం వల్ల కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ పండగలన్నీ కూడా జరుపుకుంటారమ్మా. గురువుగారు, కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి పండుగను కీడు పండుగగా వ్యవహరిస్తారు కదా, ఎందుకు? ఏమి లేదమ్మా, సంక్రాంతి పండుగని కీడు పండుగగా కొంతమంది వ్యవహరిస్తుంటారు. అంటే ఈ కీడు పోవాలి సంక్రాంతి పండుగని. దానికి అసలు పరమార్థం ఏంటంటే మకర సంక్రాంతి రోజున పితృదేవతలకి మనం తర్పణాలు వదులుతుంటాం. అంటే పితృపితామహ ప్రపితామహ మాతృపితామహి ప్రపితామహి అని ఏదైతే వైకుంఠ ఏకాదశి అయిపోయిన తర్వాత ఈ పితృదేవతలందరూ కూడా దక్షిణాయన పుణ్యకాలంలో వైకుంఠానికి చేరిన తర్వాత దాహంతో ఉంటారట. వాళ్ళకి ఏదైతే దాహంతో ఉండటం వల్ల ఆ దాహం సమయంలో మన వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా నీళ్లను నువ్వుల్ని తర్పణాలు వదులుతుంటారు. నువ్వులు వదలటానికి కూడా కారణం సూర్యభగవానుడు మకర రాశిలోకి సంచారం చేయడం, మకర రాశి అధిపతి శని కావటం వల్ల శనికి ప్రీతికరమైన నువ్వుల్ని అంటే యముడికి ఇక్కడ ప్రీతికరమైనవి కూడా చెప్పుకోవచ్చు. చెప్పుకున్న తర్వాత తిలతర్పణాలు చేస్తుంటారు. తిలతర్పణాలు చేయటం ఒకటి ఆ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కేవలం ఈ 3-4 రోజుల పండగలో భగవంతుడు ఆరాధనకి అంటే భగవంతుడి యొక్క దైవ యజ్ఞాన్ని చేస్తుంటారు, మాతృపితృల యొక్క యజ్ఞాన్ని చేస్తారు, భూత యజ్ఞం కూడా చేస్తుంటారు. అంటే 5 యజ్ఞాలు మన వాళ్ళు చేస్తుంటారు. అలా మనుష్య యజ్ఞం కూడా చేస్తారు. మనుష్య యజ్ఞం అంటే ఏంటంటే మనకు హరిదాసులు వస్తుంటారు చూసారా, హరినామస్మరణతోటి వాళ్ళు ఓం నమో నారాయణాయ నమః అని మాట్లాడుతుంటారు. అంటే అలాగా నామస్మరణ చేసుకుని వస్తారు. అంటే హరిదాసు నామస్మరణ చేసుకుని వస్తున్నాం కానీ మనం బియ్యాన్ని ఇస్తుంటాం, ఏదో మనకు తోచింది ఒక దానం అనేది చేస్తుంటాం. అదేంటంటే అక్కడ విష్ణువుని ఆరాధన చేసినట్టుగా. అంటే ఇవన్నీ కూడా గంగిరెద్దులు వస్తాయి, జంగాలు వస్తాయి, హరిదాసులు వస్తాయి. హరిదాసులకి దాన ధర్మాలు చేస్తాం. కొంతమంది కంబళ్ళు ఇస్తుంటాం, నువ్వులు ఇస్తుంటాం, క్షత్రం ఇస్తుంటాం, పాదుకలు ఇస్తుంటారు. ఇవన్నీ కూడా గుమ్మడికాయ దానం చేయాలంటారు. ఇవన్నీ కూడా దానం అంటే మనుష్య యజ్ఞం అని అర్థం. ఇక్కడ మనుష్య యజ్ఞం, భూతయజ్ఞం, పితృయజ్ఞం, మాతృయజ్ఞం ఇలాంటి 5 యజ్ఞాలన్నీ కూడా ఈ 3-4 రోజుల్లోనే చేస్తాం. అలానే కనుమ రోజు కూడా చక్కగా జంతువులన్నీ కూడా మనం ప్రేమిస్తుంటాం. అంటే ఎద్దులకి అలంకరణ చేయటం ఒకటి, ఎద్దులకి ఏం కావాలో కృతజ్ఞతాభావం తీర్చుకోవటానికి కూడా ఇవన్నీ కూడా చేస్తుంటాం. కాబట్టి ఇది భూతయజ్ఞం అంటారు. అందువల్ల పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కూడా ఇది మకర సంక్రమణ పుణ్యకాలం చాలా మంచిదమ్మా. గురువుగారు, భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని 4 రోజుల పాటు మనం పండుగలు జరుపుకుంటాం. దానిలోని ఆధ్యాత్మిక శాస్త్రీయ దృక్పథం ఏంటి? చలికాలంలో ఎప్పుడు కూడా మనకి ఎండాకాలము, వర్షాకాలము, చలికాలం. చలికాలంలో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే రైతులు పంటలన్నీ కూడా పండించి ధాన్యాన్ని, సిరి సంపదలన్నీ కూడా ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ కాలం అనేది ఏంటంటే మంచి కాలం కాదు, చెడు కాలం అని అర్థం చలికాలం అంటే. ఈ చలికాలంలో కొంత సైన్స్ ప్రకారంగా కూడా కొంత ఇమ్యూనిటీ పవరు, ఇమ్యూనిటీ ఆక్సిజన్ లెవెల్స్ కానీ లంగ్స్ సంబంధించిన ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉంటుందని కూడా సైన్స్ చెప్పింది. చెబితే ఈ భోగి పండగలో ఉన్న ఆంతర్యంలో భోగి, సంక్రాంతి, సంయుక్రాంతి అంటారు, కనుమ, ముక్కనుమ అని 4 రోజుల పండుగ చేస్తారు. భోగి రోజున ఉన్న ప్రత్యేకత ఏమిటి అని అంటే దక్షిణాయన పుణ్యకాలం చిట్ట చివరి రోజు కావటం, దానిలో ముఖ్యంగా భోగి మంటలు,
భోగి మంటలు అంటే ఈ నెల రోజుల పాటు పిడకలు తయారు చేసి ఆ పిడకల్ని తీసుకుని వెళ్ళి మంటలుగా వేస్తారు. ఆ మంట వేయంగానే ఆ మంటలో ఆ కాలనీ వాళ్ళు కానీ ప్రజలు కానీ వచ్చి ఆప్యాయతగా అందరూ కూడా పలకరించుకునేది భోగి మంటలు. అలానే అది మిగతా వాళ్ళందరూ వస్తారు. అలానే గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మలు ముగ్గు వేయడానికి కారణం ఏంటంటే మన ఇంటి పక్కన వాళ్ళు కానీ కొంత గొడవలు జరుగుతున్న వ్యక్తులు కానీ లేకపోతే మానసికంగా ఇద్దరు మాట్లాడుకోలేని వ్యక్తులు కూడా ఆ ముగ్గు అనేది ఒక ఆకర్షణ. గొబ్బెమ్మ పెట్టడం, పక్కన ఆడవాళ్ళందరూ స్త్రీలందరూ కూడా చేరటం, స్త్రీలకు అది ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత పిల్లలు భోగి రోజున బొమ్మలు పెట్టుకుంటారు. అంటే ఎక్కడెక్కడో ఉండే పిల్లలందరూ కూడా వచ్చి ఆప్యాయతగా పలకరించుకోవడానికి బొమ్మల కొలువు పెడతారు. అది భోగి యొక్క ప్రాధాన్యత. మకర సంక్రాంతి ఏంటంటే పితృదేవతలకి, అంటే సంయుక్రాంతి అంటారు. అలానే సంక్రమణం రోజున పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడానికి పితృదేవతల్ని. అలానే కనుమ రోజు వచ్చే ప్రాధాన్యత ఏంటంటే మన జీవితాన్ని నడిపించే ఒక జంతుజాలం, ఒక రైతులు. ఇప్పుడు మనం ధాన్యం వచ్చిందంటే డబ్బు తిని బతకం, ధాన్యంతోనే మనం బతుకుతాం. ధనధాన్య సమృద్ధి రస్తు అంటారు పాత రోజుల్లో. అందులో ధాన్యం వచ్చిందంటే ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టు అర్థం. ఆ లక్ష్మీదేవి ఎవరెవరు వస్తుంది? ఆవుల వల్ల, ఎద్దుల వల్ల, వీటి వల్ల వస్తుంది, పాడి వల్ల వస్తుంది. వాటిని మనం భక్తి శ్రద్ధలతో కొలిచి, ముక్కోటి దేవతలందరూ కూడా ఆవులో ఉంటారు కాబట్టి చక్కగా వాటిని ఆరాధన చేయటం జరుగుతుంటే పూలు వేయటం, ధూపదీప నైవేద్యాలతో భక్తి శ్రద్ధలతో కొలవటం జరుగుతుంది. ఈ సంవత్సరం అనుకూలంగా లేని రాశుల వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? భగవంతుడి యొక్క ధ్యానం చేయాలి. ధ్యానంతో పాటు చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే సహజంగా వివేకాన్ని కోల్పోతుంటారు. అంటే ఏది చేయాలి, మనం ఏం చేయకూడదనే అది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ లాగా అనుకోవచ్చు. అంటే బుద్ధిని వికసించుకోవాలి. వికసించాలంటే ఏంటంటే భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడు అవుతాడు. అంటే ఆ దాన్ని మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి బాగుంటుంది, మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. అలానే మీనరాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో గురువు మారటం వల్ల కొద్దిగా అనుకూలంగా ఉండదు. కాబట్టి కొన్ని రాశుల వాళ్ళకు అనుకూలంగా ఉండదు. వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండి దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని దత్త పారాయణం చేసుకోవాలి. అలానే విష్ణు సహస్రనామ పారాయణం ఒకటి, ఓం నమః శివాయ పంచాక్షర చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంది. అంటే ఏ పని చేయకూడదో ఆ పని చేయాలి, ఏ పని చేయాలో ఆ పని చేయాలి. అలా చేస్తే జీవితం అనేది మనకి మనుగడ సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంటుందమ్మా. ఓకే గురువుగారు, స్టూడియోకి వచ్చి అనేక విషయాలను మా ప్రేక్షకులతో షేర్ చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.